ఎన్ని అవమానాలు చూడాలో తెలియడం లేదు. నేనెప్పుడు చేస్తానో కూడా నాకు అర్థం కావట్లేదు. అలా అనొద్దు, మీకు మేము ఉన్నాం కదా. ఇక్కడ పోలీసులు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. నాకేం తెలీదని చెప్తున్నా కూడా వినడం లేదు. సార్, ఎందుకు మా అత్తయ్యని ఇక్కడికి తీసుకొచ్చారు? దొంగ దొరకకపోతే దొంగకు సంబంధించిన వాళ్ళని తీసుకురావాల్సి వస్తుంది. సార్, వాడు అలా చేయడు. వాడు అలాంటి వాడు కాదు. అయితే అతని మీద కంప్లైంట్ ఇచ్చింది మీ అమ్మాయి కదా. సార్, ఇంట్లో జరిగిన గొడవల వల్లే ఆమె అలా చేసింది సార్. అది ఆమె వచ్చి చెప్తే మేము నమ్ముతాం. ఈమె తీసుకొస్తే వాడే వచ్చి లొంగిపోతాడు అనుకున్నాను. ఇదే న్యాయం సార్. ఇది పంచాయతీ కాదు, పోలీస్ స్టేషన్. ఇక్కడ చట్టమే మాట్లాడుతుంది. అదే చట్టం చేతిలో ఉంది కదా అని తప్పు చేయని వాళ్ళని ఇలా స్టేషన్ లో కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు. నాతోనే చట్టం గురించి మాట్లాడుతున్నావా? నీ వాడు ఎక్కడున్నాడో బాగా తెలుసు. మా కానిస్టేబుల్ మీ ఇంటికెళ్లి చూశాడు. ప్లాన్ వేసి వాడిని దాచిపెట్టారు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఎంతకాలం దాచిపెడతావో అంత నీకే ప్రమాదం. సార్, దయచేసి మా అమ్మని వదిలేయండి. ఇక్కడ ఆడవాళ్లు మగవాళ్ళనే తేడా లేదు. తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్లే. సార్, మా అమ్మకి ఏం సంబంధం లేదు సార్. మీ తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పండి, లేదంటే వాడిని తీసుకొచ్చి ఈమెను తీసుకెళ్ళండి. లేకపోతే వాడు చేసిన దొంగతనంలో ఈమెకి భాగం ఉందని ఎఫ్ఐఆర్ రాస్తాను. అయ్యో, అలా చేయొద్దు సార్. కేసు పెట్టొద్దు ప్లీజ్. ఒకటే మాట, మీ తమ్ముని తీసుకొచ్చి ఇక్కడ వదిలేయండి. లేకపోతే ఇక్కడ నిలబడే ప్రయోజనం లేదు. అందరూ బయటకు వెళ్ళండి. సార్, ఇదే న్యాయం సార్. మీరు దొంగను దాచిపెట్టి నేను అన్యాయం చేస్తున్నా అంటున్నారా? కానిస్టేబుల్స్ సార్, వీళ్ళని బయటకు పంపించండి. పదండి అమ్మా. అమ్మా, మీనా అమ్మ, ఒక నిమిషం ఉన్నావా? సార్ ప్లీజ్ సార్, చెప్పేది వినండి సార్, వెళ్ళండి. మీరు ఇంకా వెళ్ళలేదా? సార్ ఒక్క నిమిషం సార్. మా అత్తయ్యని వదిలేండి సార్. ఆమె ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లో ఆడపిల్లడు ఉన్నారు. శివయ్య ఎక్కడున్నాడో మాకు తెలియదు సార్. మా అమ్మకి కాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ. టైంకి మందులు వేసుకోవాలి. దయచేసి వదిలేయండి సార్. సార్, మా అమ్మకి నిజంగా ఏం తెలీదు. ఆవిడ్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సార్? మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇది సాధారణంగా వచ్చిన కంప్లైంట్ కాదు. సోషల్ మీడియాలోకి వెళ్ళింది ఈ విషయం. పై నుంచి మాకు ప్రెషర్ ఉంది. మీరు అడిగారని నేను ఇగ్నోర్ చేయలేను. సార్, పేదవాళ్ళమని ఇలా కఠినంగా చూస్తారా? మేమేం తప్పించుకోవాలని చూడట్లేదు సార్. చూడండి, నేను మీ పరిస్థితి అర్థం చేసుకుంటున్నా. ఒక రోజు టైం ఇస్తున్నాను. ఆ లోపు మీ తమ్ముని తీసుకురండి. లేకపోతే అతని మీద కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీ అమ్మని తీసుకెళ్ళండి. చాలా థ్యాంక్స్ సార్. టైం వేస్ట్ చేయకండి. అమ్మా, మీరు వెళ్ళండి. అమ్మ మీనా, వెళ్దాం పదమ్మా. ఈ వయసులో నేను ఇలా పోలీస్ స్టేషన్ కి రావాల్సి వచ్చింది. నేను ఇలా ఇంకెన్ని అవమానాలు పడాలమ్మా. వాడిని తీసుకొచ్చి అప్పగించేయండి. వాడు చేసిన తప్పుకి వాడే అనుభవించాలి. అత్తయ్య, అలా అనొద్దు. మేము వాడిని కాపాడడానికి ఎంత కష్టపడుతున్నామో మీకు తెలుసా? ఇదంతా దేనికోసం? మన వాళ్ళని మనమే వదిలేస్తే వాళ్ళకి ఎవరుంటారు అత్తయ్య? మీకేం కాదు, వాడికి ఏమీ జరగనివ్వం. సరే, మనం వెళ్దాం రండి. మీ నాన్న ఎంతో కష్టపడి సంపాదించింది డబ్బు కాదమ్మా, మంచి వాళ్ళ ఉన్న పేరు. కానీ ఆయన పోయిన తరువాత ఆ పేరు కూడా ఆయనతో పాటే పోయింది. కొడుకుని అల్లారు ముద్దుగా పెంచటం నాదే పెద్ద తప్పైపోయింది. ఇప్పుడు వాడు మన కుటుంబ గౌరవాన్ని నేలమట్టం చేస్తున్నాడు. మీకు కూడా వాడి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాడు. నన్ను క్షమించమ్మా. ఎందుకు అలా అనుకుంటున్నావు? ఒక్కరి తప్పు వల్ల మొత్తం కుటుంబం చెడ్డదైపోదు. అత్తయ్య, మిమ్మల్ని మీరే నిందించుకోవద్దు. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. రండి 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 సార్, లోపలికి రండి. రండి రండి, కూర్చోండి. మేము మీ మర్యాదల కోసం రాలేదు. ఇక ఈ పెళ్లి జరగదు అని చెప్పడానికి వచ్చాం. ఎందుకు సార్? ఎందుకు అలా అంటున్నారు? అసలు ఏం జరిగిందని పెళ్లి క్యాన్సిల్ అంటున్నారు? ఇంకా ఎందుకు నటిస్తున్నారు? ఆ వీడియో మేం కూడా చూసాం. ఇదంతా మా దగ్గర దాచిపెట్టి మమ్మల్ని మోసం చేసి ఈ పెళ్లి చేయాలనుకుంటున్నారా? మీకు డబ్బు లేకపోయినా మీ కుటుంబ గౌరవం చూసి ఒప్పుకున్నాం. కానీ మీరు ఇలాంటి వాళ్ళన్న విషయం దాచిపెట్టారు.
ఇవన్నీ ఎవరైనా బయట చెప్పుకుంటారా? బయటికి కనిపించే దొంగల ముఠ మీ ఇంట్లోనే ఉందంటే మాకు అవమానం కాదా? ఛే! పోయి పోయి మీ ఇంటికి సంబంధానికి వచ్చాం. అలా అనకండమ్మా. దీని పెళ్ళైపోతే నా బాధ్యత తీరిపోతుంది. తప్పు చేసింది నా కొడుకు కానీ నా కూతురు కాదమ్మా. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఈ పెళ్ళి ఆపకండి. మేము నిర్ణయం తీసుకున్నాం, అయిపోయింది. బాబు, మీరైనా మీ వాళ్ళకి చెప్పండి. క్షమించండి, ఈ విషయంలో మా అమ్మా నాన్నలదే ఫైనల్. నిజానికి ఈ విషయం మీకు ముందే చెప్పాలి సార్. కానీ శివ నిజంగా దొంగ కాదు. ఇది మా కుటుంబం గొడవ. కోపంతోనే ఇలా చేశాడు. వాడి బుద్ధి దొంగ బుద్ధి కాదు. ఆ బ్యాగ్ కూడా మా అమ్మదే. ఓహో, బియ్యంకుడి డబ్బే కొట్టేద్దాం అనుకుంటున్నారా? ఇలాంటి వాళ్ళతో మేం బియ్యం అందాలంటే మాకి సిగ్గుగా ఉంది. ఇదెప్పటికీ జరగదు. మా తమ్ముడు చేసిన దానికి మమ్మల్ని అందరినీ అనకండి. మా చెల్లెలు బంగారం. తనని చేసుకుంటే మీ కుటుంబం ఇంకా బాగుంటుంది. దయచేసి పెళ్లి మాత్రం రద్దు చేయకండి. మాకు అమ్మాయితో పాటు మీ ఇంటి గౌరవం కూడా ముఖ్యమే. అది లేదని తెలిసాక ఇంకా ఈ సంబంధం ఎందుకు చేసుకుంటాం? ఈ పెళ్లికి జరగదు. అమ్మా, ఈ సంబంధం పోయిందంటే పిల్లకి పెళ్లి కాదమ్మా. మిమ్మల్ని బతులాడుతున్నాను, అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. అయ్యో అయ్యో బాబు, ఏమండి అమ్మా? ఇప్పుడు పిల్ల జీవితం నాశనం అయిపోయిందే మీనా. అమ్మా, నాకిప్పుడు పెళ్లి కాకపోతే ఏమైందంట? నాకు అసలు ఈ పెళ్లే వద్దు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? వీళ్ళు కాకపోతే ఇంకో సంబంధం వస్తుంది. దేశంలో ఇంక కుర్రోళ్లే లేరా? ఒక మాట గుర్తుపెట్టుకో, మనిషి విలువని ఒక సంబంధం నిర్ణయించదు, మనిషి మంచితనం నిర్ణయిస్తుంది. ఇంకో మంచి సంబంధం ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు నువ్వు అధైర్యపడకు. మీనా, మనం ఆ కేసు గురించి చూడాలి. సుమతి, అమ్మకి ఏదైనా తినటానికి పెట్టు. అమ్మా, మేము లాయర్ని కలిసి వస్తాం. రోహిణి, నువ్వు ఆ వీడియో వాడికి ఇచ్చేసావు. వాడు దినేష్ ని కిడ్నాప్ చేశాడు. మన డీల్ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాడు? నాకు కూడా అదే తెలియట్లేదు. పారే నదిలో ఆకు పడితే ఆ నది ఎటు పోతే ఆ ఆకు కూడా అటే పోతుంది అని అంటారు కదా. నా జీవితం కూడా అలాగే తయారైంది. ఛీ, ఏంటో ఈ బతుకు. ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావే? మరేం చెప్పమంటావు? ఇప్పుడేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు వీడేం చెప్తాడో ఏంటో. పద. నేను చూసుకుంటాను. నేను మళ్ళీ చేస్తాను. ఏంటి రమ్మన్నావు? ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటది? రండి చూపిస్తాను. ఏంటి, ఏమైంది? 4 రోజుల నుంచి కొడుతున్నా కదా, తట్టుకోలేక గుండె పట్టుకుని పడిపోయాడు. ఏంటి, గుండె పట్టుకుని పడిపోయాడా? అవును. ఇక్కడొద్దు, బయట మాట్లాడుకుందాం పదండి. మీరు ఎక్కడికో పంపిస్తానని చెప్పారు కదా. ముంబైకి పంపిద్దాం అనుకున్నాం, కానీ ఇంతలోనే ఇలా జరిగింది. అంటే చనిపోతాడా? లేదు, కానీ కళ్ళు తెరవట్లేదు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు తెలిసిన ఒక డాక్టర్ వచ్చి చూసింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళమని, లేదంటే 1 వారం కూడా బతకడం కష్టమని చెప్పింది. మరి హాస్పిటల్ కి తీసుకెళ్లొచ్చు కదా, ఇంకా ఎందుకని ఇక్కడే ఉంచారు? తీసుకెళ్లొచ్చు, కానీ అక్కడికి తీసుకెళ్తే పోలీస్ కేసు అవుతుంది. ఎలా జరిగింది, ఏం జరిగింది అని అడిగితే పెద్ద గొడవ అవుతుంది. మనిషిని భయపెట్టేలా కొట్టాలి కానీ చచ్చేలా కొడతారా? నేను సింపుల్ గానే కొట్టాను, కానీ వాడు తట్టుకోలేకపోయాడు. ఇలాగే వదిలేస్తే వాడు చచ్చిపోయే ప్రమాదం ఉంది. పైగా పెట్టిన ట్యూబ్ కూడా పీకేస్తే వెంటనే చచ్చిపోతాడు. వాడి ఫ్యామిలీ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వెతకడం మొదలు పెడతారు. తర్వాత మా వాళ్ళని తీసుకొచ్చారని చెప్పి అందరికీ తెలిసిపోతుంది. ఇంకా పెద్ద సమస్య అవుతుంది. పోలీసులు నన్ను పట్టుకుంటారు. అప్పుడు నేను ఖచ్చితంగా మీ పేరే చెప్తాను. ఏంటి, మా పేర్లు చెప్తావా? నాకు ఇంకా వేరే దారి లేకపోతే తప్పదు కదా. అయినా అక్కడ దాకా పరిస్థితి రాకూడదు కదా. కేరళలో నాకు తెలిసిన ఒక నాటు వైద్యుడు ఉన్నాడు. అక్కడికి పంపిస్తే త్వరగా కోలుకుంటాడు. అదేదో త్వరగా చెయ్యండి. పంపించడం పెద్ద విషయం కాదు, కానీ ఖర్చు అవుతుంది. ఎంత? 2 లక్షలు. మీరు డబ్బులు వడ్డీకిస్తుంటారు కదా, మీ దగ్గర డబ్బులు లేవా? వాడి ఖర్చులు నేనెందుకు భరించాలి? 2 లక్షలు మీరు అరేంజ్ చేస్తే ఈ రోజు అవన్నీ కేరళకు పంపిస్తాను. నా దగ్గర అంత డబ్బు లేదు. ఏదో ఒకటి చేసి డబ్బు ఏర్పాటు చేయి. వాడికి ఏమైనా అయితే మనమందరం జైల్లో పడతాం. మీరు ఇంతలా భయపడుతున్నారంటే
మీ ఫ్యామిలీ విషయంలో మీరేదో పెద్ద తప్పు చేస్తున్నారు అనిపిస్తుంది. నాకు ముందే అనుమానం వచ్చింది. ఇప్పుడు గనక వాడు చనిపోయాడంటే అన్ని సమస్యలు తల మీద పడతాయి. పోలీసులు నేరుగా మీ ఇంటికే వస్తారు. వాళ్ళు ఊరికే ఉంటారా? మన పుట్టు పూర్వోత్తరాలని లావుతారు. వద్దు, అలా చేయొద్దు. నువ్వు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తావని నేను అనుకోలేదు. గోరి చుట్టు మీద రూకలు పోటు పడ్డట్టు నాకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? త్వరగా డబ్బు ఏర్పాటు చేస్తే వాడిని కాపాడొచ్చు. సరే, నాకు కొంచెం టైం ఇవ్వు. ఎలాగైనా డబ్బు ఏర్పాటు చేస్తాను. అంతవరకు వాడు చనిపోకుండా చూసుకోండి. భలే టోళ్ళండి మీరు. అబ్బా, సూపర్ అన్నా. ఏం ప్లాన్ వేస్తావు? అసలు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, రాజకీయాల్లో ఉండాలన్నా. రేయ్, ఇది మన ప్లాన్ కాదురా. రా చూపిస్తాను. వర్కౌట్ అయిందా గురు? డన్. నేను చెప్పాను కదా గురు, ఎంత అడిగినా అది ఇస్తుందని. అందుకే కదా నేను నిన్నేం చేయకుండా వదిలిపెట్టింది. గురు, ఇప్పటికైనా నన్ను బయటికి పంపించేయి గురు. పంపిస్తా. తను 2 లక్షలు తీసుకొచ్చి ఇచ్చాక నిన్ను పంపిస్తాను. ఎక్కడికి పోతుంది గురు? ఖచ్చితంగా తీసుకొచ్చి ఇస్తుంది. చూస్తూ ఉండు. ఇదే అడ్రస్ మీనా? రా. ఎవరు కావాలి? కానిస్టేబుల్ గారు ఈ లాయర్ గారిని కలవమన్నారు. సరే, మీరు ఇక్కడే కూర్చోండి, నేను సార్కి చెప్తాను. అలాగే. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఈ రోజు అనుకోలేదు. పాపం సుమతి జీవితం పాడైపోయింది. ఒకరు చేసిన దానికి ఇంకొకరిని నిందిస్తున్నప్పుడే ఆ సంబంధం మనకి కరెక్ట్ కాదని నాకు అర్థమైంది మీనా. అనవసరంగా ఇంకా నువ్వు దాని గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. సార్, మీరు లోపలికి వెళ్ళొచ్చు. రా. నమస్కారం సార్. హలో, కూర్చోండి. నా పేరు తెలుసులే, బాలు. మీ బావమరిది కేసు విషయం గురించి వచ్చారు కదా? మీకెలా తెలుసు? కానిస్టేబుల్ అన్ని విషయాలు ముందే చెప్పాడమ్మా. కేసుని స్టడీ చేశాను. మీ అమ్మ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసింది మీ బావమరిదే కదా? అవును సార్. చదువుకునే వయసులో ఏం పనిలో ఏంటో ఖర్చులకు కూడా దొంగతనాలు చేస్తున్నారు. మా తమ్ముడు అలాంటి వాడు కాదు సార్. కోపంలో ఏదో తెలియకలా చేసేశాడు సార్. అంటే అప్పుడు ఏం జరిగిందంటే, పరీక్షలు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు వాడు జైలుకి వెళ్తే వాడి చదువు పాడైపోతుంది. ఎలాగైనా కాపాడాలి సార్. నాకు అర్థమవుతోందమ్మా. గొప్ప విషయం ఏంటంటే ఇప్పటి వరకు అతను పోలీసులకు దొరక్కపోవడమే. ఒకవేళ దొరికుంటే కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్లో వేసేవాళ్లు. కానీ ఇంకా దొరకలేదు కాబట్టి మనం కేసు లేకుండా చేయొచ్చు. ఇంతకీ ఆయన ఎక్కడున్నాడు? మీరు పోలీసులకు చెప్పకపోయినా నాకు చెప్తే నేనేమైనా చేయగలను. మా ఫ్రెండ్ ఇంట్లో ఉంచాను. మనకి ఎక్కువ టైం లేదు. పోలీసులు మీకు సంబంధించిన అన్ని ఇళ్లలో వెతికేలోపే మనం ఈ కేసు క్లోజ్ చేసేయాలి. వాడు దొరకలేదని మా అమ్మని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు సార్. శివ రాకపోతే మా అత్తయ్య మీద కేసు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారు సార్. అలాంటిదే ఉండదమ్మా. ఎంక్వైరీ కోసం తీసుకెళ్లి ఉండొచ్చు కానీ కేసు మార్చి రాయలేరమ్మా. మిమ్మల్ని భయపెట్టడానికి అలా చేసుంటారు అంతే. భయపడకండి, నేను ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడతాను. శివాని పూర్తిగా బయట పడేయగలమా సార్? ఇలాంటి కేసులు కోర్టు వరకు వెళ్ళకపోతేనే మంచిది. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది సార్? ఖర్చు కంటే ఇంకో మంచి ఆప్షన్ ఉంది. ఏంటి సార్ అది? అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకుంటే కేసు అక్కడికక్కడే క్లోజ్ చేయొచ్చు. అది సాధ్యం అవుతుందో లేదో అనుమానంగానే ఉంది సార్. ప్రయత్నించకుండా ఎలా తెలుస్తుంది? ముందు వెళ్లి అడిగి చూడండి. అలా అయితే ఈజీగా పని అయిపోతుంది కదా. లేదంటే డబ్బులు ఖర్చు పెట్టి బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. సరే సార్, ఉంటాం సార్. ఏమండి, ఇప్పుడు ఏం చేద్దాం? మనకున్న దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోయినట్టుగా అనిపిస్తోంది. ఏది ఆలోచించినా పరిష్కారం కనిపించడం లేదు. అమ్మ కేసు వెనక్కి తీసుకోవడం ఒకటే మన దగ్గర ఉన్న దారి. అది నిజమే, కానీ మనం చెప్తే అదే వింటారన్న నమ్మకం నాకు అస్సలు లేదు. మన మాట వింటుందని ఆశ పెట్టుకోవడం కూడా తప్పే. అది జరగదు కూడా. కానీ నాన్న చెప్తే మాత్రం వింటుంది. నాన్నను ఒప్పించగలిగితే నాన్నే అమ్మను ఒప్పిస్తాడు. కానీ
ఈ విషయం మీద మావయ్య గారు అప్పుడే స్పష్టంగా చెప్పేశారు కదా, ఎలాంటి సహాయం చేయలేనని. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగితే మళ్ళీ అదే మాట చెప్తారేమోనని భయంగా ఉంది. అప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. నాన్న కోపంలో ఉన్నాడు. ఇప్పుడు మనం కాస్త శాంతంగా విషయాన్ని ఆయనకు అర్థమయ్యేలా చెప్తే ఆయన తప్పకుండా ఆలోచిస్తాడు. శివ ఏ పరిస్థితుల్లో ఆ దొంగతనం చేయాల్సి వచ్చిందో, ఇప్పుడు వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఈ కేసు వల్ల వాడి భవిష్యత్తు ఎంత ప్రమాదంలో పడుతుందో ఇవన్నీ నాన్నకి స్పష్టంగా చెప్తే ఆయనకి నిజం అర్థం అవుతుంది. నాన్నకు ఒక్కసారి ఇది న్యాయం అనిపిస్తే ఆయన మన వైపు నిలబడతాడు. అత్తయ్య గారి కేసు వెనక్కి తీసుకోకపోతే వాడి జీవితం వృధా అయిపోయినట్టే కదండి. అలాంటి రోజు రానివ్వం, భయపడకు. అప్పుడేదో కోపంలో అలా మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడదాం. ఏమైనా తిన్నారా? లేదు నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చా. ఏంటది? శివ గురించి. శివ గురించి నాతో మాట్లాడడానికి ఏముంది? పోలీసులతోనో లాయర్తోనో మాట్లాడండి. లాయర్ని కలిసి వస్తుంది. అసలు కేసే లేకుండా చేయొచ్చంట. అలా ఎలా? దొంగతనం చేసి దొరికిపోయినా కూడా కేసు లేకుండా ఎలా ఉంటుంది? అంటే ఇది కుటుంబ వ్యవహారం అని, కేసు వాపస్ తీసుకుంటామని అమ్మ చెప్తే కేసు విత్డ్రా చేసుకుంటే వాడిని వదిలేస్తామని చెప్పారు. మావయ్య, వాడు తప్పు చేశాడు, తొందరపడ్డాడు. జైలుకి వెళ్తే వాడి జీవితమే నాశనం అయిపోతుంది, చదువు ఆగిపోతుంది, భవిష్యత్తు బాడైపోతుంది. మావయ్య, అమ్మ వాడి మీద పెట్టుకున్న ఆశలన్నీ ముక్కలైపోతాయి. నువ్వు ఒకసారి అమ్మతో మాట్లాడినా? వద్దు నాన్న, అమ్మతో అస్సలు మాట్లాడొద్దు నాన్న. గాడిద చాకరీ చేస్తుంది, కుక్క మొరుగుతుంది. రేయ్, ఇందుకు నేను గాడిదనా కుక్కనా? నన్నేమన్నావురా? వాటికి రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి విడదీసి చెప్పడం కష్టం. నువ్వు మధ్యలో రాకు అని అర్థం. నాన్న, శివ దొంగతనం చేశాడని వీడియోలో క్లియర్ గా తెలిసిపోతుంది. వాడు జైలుకి వెళ్తేనే గుణపాఠం నేర్చుకుంటాడు. అమ్మ దగ్గర డబ్బు కొట్టేసిన వాడిని వదిలేస్తే దారిని పోయే వాళ్ళు చైన్లు, పర్సులు కూడా కొట్టేయటం మొదలు పెడతారు. మీరెందుకు మధ్యలో జోక్యం చేసుకుంటున్నారు? మీరు నా నగలు తీసుకువెళ్లి అమ్మేసినా ఇంట్లో ఎవరు మీ మీద పోలీస్ కేసు పెట్టలేదే. మాట్లాడితే బంగారంతో గతాన్ని తవ్వద్దు. శివ లాంటి వాళ్ళని జైల్లో పెడితేనే బుద్ధి వస్తుంది, శిక్ష పడితేనే దారికొస్తారు. నీకు జైలుకి పంపడం, శిక్ష వేయించడం అంటే చాలా సరదా కదరా? చిన్నవాళ్ల భవిష్యత్తు సర్వనాశనం చేయడం అంటే నీకు వినోదం కదరా? వీడే నాన్న, అన్నకి ఎంత ఈత రాదు అంటున్నా నీళ్ళలోకి తోసేశాడు. వీడే నా బిడ్డని పొట్టన పెట్టుకున్నాడు. వీడొక హంతకుడు. వీడిని తీసుకెళ్లి జైల్లో పెట్టండి. ఒక చిన్న కుర్రవాడి మీద నేరం మోపి జైలుకి పంపిస్తే కన్న వాళ్ళని వదిలి, తోడబుట్టిన వాళ్ళని వదిలి ఆ జైలు గోడల మధ్య నేరస్తుడిలా కూర్చునుంటే వాడి ఆలోచనలు ఎలా ఉంటాయో, వాడి మనసు ఎంత ముక్కలైపోతుందో, వాడి చదువు, భవిష్యత్తు పాడైపోయి ప్రపంచం మీద ఎంత విరక్తి పెంచుకుంటాడో నీకు తెలుసారా? నీకు తెలుసా? చెప్పరా, చెప్పు. రే 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 ఆగండి. ఏంట్రా, ఏంటి వెర్రి ఆవేశం? ఆవేశం గురించి ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే అర్థం అవుతుంది నాన్న. ఇంకా అడ్డుపడతావా? ఏంటండి
ఎప్పుడు ఏదో అనే మనిషి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారేంటి? మీరంత గట్టిగా అడిగినా నోరు మెదపలేదేంటి? కొంతమంది మనుషులు కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పలేరమ్మా. వాళ్ల గతం వాళ్ళని వెంటాడుతున్నప్పుడు అది వాళ్ల నోరు మూయిస్తుంది. గతమా? నీకు తెలీదా? వాడేమన్నా తక్కువ తప్పులు చేశాడా? నాన్న, మనోజ్ గారి మాటలేం పట్టించుకోకండి. ఈ గొడవ వల్ల ఇప్పటికే మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళు చాలా నష్టపోయారు. ఎంత పెద్ద నష్టం అంటే ఖాయమైన సుమతి పెళ్లి కూడా ఆగిపోయింది. దొంగన్న ఇంటి నుంచి ఆడపిల్లని తెచ్చుకోమని ఆ సంబంధం వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. వాడు ఆలోచించకుండా ఆవేశంలో చేసిన పని వల్ల మంచి సంబంధం వెనక్కిపోయింది. ఇప్పుడు శివకు కూడా శిక్ష పడితే వాడు నిజంగానే దొంగ అనేది అందరికీ తెలిసిపోతుంది. జీవితంలో సుమతికి ఏ సంబంధమూ రాదు. వాడి భవిష్యత్తు కూడా శూన్యంగా మారిపోతుంది మావయ్య. నాన్న, అమ్మ వాడిపైన నిందలు వేసిందనే కోపంలో వాడలా చేశాడు. తప్పు చేయకపోయినా ఒకరి మీద నిందలు వేస్తే ఆ బాధ అనుభవించే వాళ్ళకి అర్థం అవుతుంది. శివ చదువుకొని ప్రయోజకుడైతేనే సుమతికి పెళ్ళవుతుంది. మా అత్తగారు మనసు కుదురుపడుతుంది. మీనా కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఇప్పుడు వాడు చిన్న వయసులోనే జైలుకి వెళ్తే వాడి జీవితం కూడా నా జీవితం లాగే. మావయ్య, మీరు చెప్తే అత్తయ్య ఒప్పుకుంటారు మావయ్య. దయచేసి ఒక్క సహాయం చేసి మా కుటుంబాన్ని ఆదుకోండి మావయ్య. నాకేం తినాలని లేదు. తెలుసు, అందుకే నేను తినాలని తెచ్చుకున్నాను. నువ్వు చూస్తూ మాట్లాడు. ఎందుకు తినాలని లేదు? అన్నయ్య గుర్తొచ్చాడా? గుర్తు రాకుండా ఎలా ఉంటారు? ఇన్నేళ్లు కాపురం చేసి అంత సులువుగా మర్చిపోగలనా? ఎందుకొచ్చిన పంతాలు? ఒకసారి ఇలాగే నేను మా రంగా మీద అలిగి మా తమ్ముడింటికి వెళ్ళాను. రంగా నన్ను తీసుకెళ్లటానికి రాకపోగా దాన్ని తిరిగి మా ఇంటికి తీసుకొస్తే కాళ్ళు విరగొడతానోనని మా తమ్ముడికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అన్నయ్య మనసు పెరిగి నిన్ను తీసుకెళ్లకపోతే ఏమవుతుందంట? నీ బరువు నా నెత్తిన పడుతుంది. నేను నిన్నెక్కడ పోషిస్తాను తల్లి? ఎవరో చూసొచ్చాక తిడుతూ గాని. అంతవరకు మనోజ్ గడ అన్ని మింగేసినట్టు నువ్వు తిట్లు మింగే. నీకు నిండు నూరేళ్ళన్నయ్యా. నీ గురించే మాట్లాడుకుంటున్నా. నేను 110 సంవత్సరాలు బతకాలనుకున్నాను. నువ్వు 10 సంవత్సరాలు తగ్గించేశావు. తలుచుకోగానే ఆయుష్ పెరగాలంటే పోయేవాళ్ళని బతికించుకోవడం కోసం హాస్పిటల్స్ ఎందుకు? అయిన వాళ్ళు తలుచుకుంటే చాలు. సరే సరే, వదిన లోపలుంది. మీరు వెళ్లి మాట్లాడుతూ ఉండండి. నేను 4 వీధుల అవతల ఉన్న షాప్ కు వెళ్లి వస్తాను. అంటే మీరు మాట్లాడుకోవడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని అర్థం. ఎలా ఉన్నావు? అశోకవనంలో ఉన్నట్టుంది. ఏమైనా తిన్నావా? ఒకసారి వద్దంటే కామాక్షి మరోసారి అడగడం మానేస్తుంది. దాని అర్థం నీకు పెట్టలేక కాదు, ఉక్రోషంతో నీ ఇంటికి నువ్వు తిరిగి వస్తావని. మీరేమైనా తిన్నారా? ఎన్ని గొడవలు పడ్డా, నువ్వెన్ని పొరపాట్లు చేసి దొరికిపోయినా, కోప్పడ్డా, తిట్టినా, సాయంత్రం అయితే నాకు టాబ్లెట్స్ ఇచ్చేదానివి. ఇప్పుడు టాబ్లెట్ ఇవ్వడానికి లేనని బాధగా ఉందా? మనం ఎప్పుడూ సీరియస్ గా గొడవ పడలేదని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు నాకంటే మీకు ఎవరో ముఖ్యమైపోయారు. జీవితంలో ఏ భర్త అయినా ఎవరికిచ్చే విలువ వాళ్ళకిస్తాడు. కానీ ఎంతైనా భార్య భార్యే. ఇంకెప్పుడు అలా ఆలోచించకు. అయితే ఇప్పుడు నా కండిషన్స్ ఒప్పుకొని నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారా? నేను నిన్ను కేసు వెనక్కి తీసుకోమని అడగడానికి వచ్చాను. అనుకున్నాను.
నువ్వు అనుకుంటావని నేను అనుకున్నాను. అన్నీ మర్చిపోయి కేసు వెనక్కి తీసుకో. మన ఇంటికి వచ్చే. వాడు తప్పు చేశాడు. మన ఇంట్లో తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించు. 3 కొడుకుల్లో ఎవరూ తప్పు చేయలేదా? ఎవరూ దొంగతనం చేయలేదా? ఎవరి వల్ల మనం ఇబ్బంది పడలేదా? వాడు జైలుకెళ్ళి తీరాలి. వాడు జైలుకెళ్తే చదువు ఆగిపోతుంది. చదువు ఆగిపోతే జీవితాంతం దొంగగానే బతకాల్సి వస్తుంది. నువ్వు శిక్ష వేయడం వల్ల సమాజంలో దొంగ అనే ముద్ర పడిపోతుంది. ఎవ్వరూ పనివ్వరు, దగ్గరికి రానివ్వరు. దానివల్ల ఆ కుటుంబం జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్క మాట నువ్వు క్షమించాను అంటే ఒక కుటుంబం ప్రశాంతంగా బతుకుతుంది. సరే, మీరింత చెప్పిన తర్వాత కూడా నేను మొండి పట్టుపడితే బాగుండదు. మీ మీదున్న గౌరవంతో కేసు వాపసు తీసుకుంటాను. నిజంగానే అంటున్నావా? నిజంగానే అంటున్నాను. వాడి మీద కేసు లేకుండా చేస్తాను. కానీ ఒక్క షరతు, ఆ పూలమ్మే మీనా మన ఇంట్లో ఉండకూడదు. అలాంటి ఇంటి నుంచి వచ్చిన మనిషి మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీనాని పంపించేస్తే మరి బాలు ఎక్కడికి వెళ్తాడు? వాడిష్టం. భార్య ముఖ్యం అనుకుంటే వాడు కూడా వెళ్తాడు. బాలు మన కొడుకు. నేను మీ భార్యను. ఇది తప్పు ప్రభా. వాళ్ళిద్దరినీ విడదీయలేను. అలాగని ఇద్దరినీ బయటికి పంపించను లేను. చూడండి, ఏది తప్పు ఏది ఒప్పు అనేది నాకు అనవసరం. దొంగల కుటుంబంలోని అమ్మాయి నా ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు. ఉండమనే హక్కు బాలుకి కూడా లేదు. నాకు లేదా? మీరు నన్ను ఇలా ఇరికించకండి. అంతేనా? అంతే. నా నిర్ణయం మారదు. మీనాని ఇంట్లో నుంచి పంపిస్తే తప్ప నేనింటికి రాను. కేసు వాపస్ తీసుకోను. మొండితనం కూడా ఓ రోగి లక్షణం. దానికి చెంపదప్పే పరమ ఔషధం. ఆ చెంప నీదయింది కాబట్టి కామాక్షి ముందు కొట్టలేక వెళ్తున్నాను.